హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇంట్రెస్టింగ్ వీడియో అని ఎందుకంటే నాకు తెలిసి ఇట్లాంటి వీడియో మీరు ఇంతకుముందు చూసుంటారు. అంటే వంటల వీడియో చూసుంటారు కానీ ఇట్లాంటి సారా చేసే వీడియో అయితే చూసుంటారు నాకు తెలిసి. నేనైతే చూడలేదు, అందుకనే షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నా. సో మాకు పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. ఇంకా 5 ఏళ్ళు 6 పడతాయి. 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ అవుతుంది మా పెళ్ళయి. అప్పుడు పెళ్ళిలో పోసిరంటే మళ్ళీ ఇదివరకు నాకు బియ్యం పోయలేదు. అంటే మేము అంతే 5 ఇయర్స్కి ఒకసారి పోసుకుంటాము బియ్యము. దానికోసానికే నాకు సారా చేస్తుంది మా అమ్మ. అదంతా ఈ వీడియోలో నేను కవర్ చేసిన, మ్యాక్సిమం కవర్ చేసిన. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు కదా. మేమే అండ్ మా నాన్నమ్మ ఒక ఆమె వచ్చింది. మా నాన్నమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ మేనమామ కూతురు. అంటే మా అమ్మకు మేనత్త అయితే అన్నట్టు. ఆవిడ వచ్చారు హెల్ప్ చేయడానికి అమ్మకు ఈ సారలు పలహారాలు చేయడంలో. ఇంకా వాళ్ళిద్దరు ముగ్గురు వంటలు చేయడానికే సరిపోయారు. నేను పిల్లల్ని పట్టుకోవడానికే సరిపోయినా. కొంచెం వాళ్ళు వండుకున్న ఆ టైంలో నేను చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీయగలిగిన. అసలు మొత్తం కంప్లీట్గా వీడియో షూట్ చేయలేకపోయినా. అంటే రెసిపీస్ కూడా షేర్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు వీలు కాలేదు. పిల్లలు అసలు కోఆపరేట్ చేయలేదన్నమాట. చిన్న పాపకు అప్పుడు టీకా ఉండే, ఆ టీకా ఇచ్చిన వల్ల తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. సరేలే, తను పిల్లలు ప్రియారిటీ కాబట్టి వాళ్ళని సతాయించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని వీలైన మట్టుకు తక్కువనే క్లిప్స్ అట్లనే తీసిన. అవే ఒక దగ్గర పెట్టి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ మీరు కనుక మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ మా నాన్నమ్మ అని చెప్పిన కదా, ఆవిడ గర్జలు చేస్తున్నారు. సో పలహారాల సంగతికి వస్తే మా సైడ్ అయితే మాకైతే మా అమ్మ చేస్తుంది, నాకు చేస్తుంది మా అమ్మ. అందరు చేస్తారంటే ఇష్టము. మాకైతే మా అమ్మకి మా అమ్మమ్మ చేసిందంటే సో మా అమ్మ కూడా నాకు చేస్తుంది పలహారాలు. వడి బియ్యానికి సారే అంటారు అన్నట్టు. సారే కోసం పలహారాలు చేస్తారు. 5 రకాలు చేస్తారు. 5 రకాలు చేస్తారు, 3 రకాలు కూడా చేస్తారు. అసలు మొత్తానికే చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ వీలుని బట్టి అందరికీ మా అమ్మ ఉంది కాబట్టి నాకు చేసేటోళ్ళు హెల్ప్ చేసేటోళ్ళు అందరు ఉన్నారు కాబట్టి మా అమ్మ చేస్తుంది. వీలు కాని వాళ్ళు చేసుకోరు, కొందరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు అట్లా. సో వీలు కాని వాళ్ళు కొందరు ఆర్డర్ ఇచ్చి కూడా అసలు పడగొట్టొద్దు అట్లా చేయొద్దని ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటారు. సో మా అమ్మకు చేయొచ్చు. హెల్ప్ చేయడానికి నానమ్మ కూడా వచ్చింది. అండ్ మాకు ఇంకో ఇంటి పక్క నానమ్మ ఉంది. ఆవిడ కొంచెం పెద్ద ఆవిడలాగా ఉండే, ఆవిడ కూడా హెల్ప్ చేసింది అన్నట్టు. అంటే ఆమె పని ఏం చేయకపోయినా చెప్పేటోళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా. అంటే మనకు ఆ టైంకి ఆలోచన పోయేదన్నమాట. ఏం చేస్తున్నాం ఏందని ఫాస్ట్ పని కావాలని ఆ హడావిడి ఉంటుంది కదా. అట్లా ఒకరు పెద్దోళ్ళు ఉంటే, చెప్పేటోళ్ళు ఉంటే మనకు కూడా తోస్తారంటే ఆలోచన వస్తుంది. ఒకటి ఇంకొకటి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని. ఇంకేమైనా టిప్స్ వాళ్ళకి తెలిసిన ఏమైనా ఉంటే కూడా వాళ్ళు కూడా షేర్ చేస్తారు కదా. అట్లా ఆవిడ కూడా ఉంది హెల్ప్ చేయడానికి. అండ్ ఈ సార్కి వస్తే సార్ అయితే 5 సార్లు పెడతారంట. పెళ్ళిలో 2 సార్లు పెడతారు. బట్ ఒకటి పెద్ద మనిషి సారా అని, ఒకటి పెళ్లి సారా అని 2 సార్లు పెడతారు. బట్ అది ఒకదాని కిందకే లెక్క. అంటే ఇది నాకు 2వ సార పెట్టడం. అంటే ఇట్లా పలహారాలు చేయడం అన్నట్టు. ఇప్పుడు లడ్డూలు వేస్తారు. లడ్డూలకైతే కంపల్సరీ 3 మనుషులు ఖచ్చితంగా కావాలి. ఒక్కరే చేసుకుంటామంటే, అంటే నా ఉద్దేశంలో అయితే ఒక్కరే చేసుకుంటామంటే అది కాని పని. ఎందుకంటే ఒకరు పిండి ముందే కలిపి పెట్టుకుంటే పిండి చేదు వారుతుంది కదా. సో అందుకని అప్పటికప్పుడు పిండి కలిపించేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి, దాన్ని బూంది కొట్టేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి, దాన్ని నూనెలోకి వెళ్ళి దేవేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో 3 మనుషులు ఉండాలి. అండ్ ఇట్లా మాలాగా చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఏంటంటే ఆ పిల్లల్ని పట్టుకోవడానికి ఒకళ్ళు సపరేట్ ఉండాలి ఖచ్చితంగా. అట్లా అయిపోయింది. అందుకనే వీడియోలు తీయడానికి నాకు అసలు టైం దొరకలేదు. అండ్ అందులోనూ వంట అంటే నిప్పుతో చిలగాటం పిల్లలు ఉన్నప్పుడు అంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ ఆయిల్ స్మెల్ కానీ ఇదంతా కూడా. అందుకే వాళ్ళని పెద్ద పాపని, చిన్న పాప అంటే ఒక దగ్గర వేస్తే ఉంటుంది కానీ పెద్ద పాప ఉండదు కదా. పెద్ద పాప అట్లా కాదు కదా. సో వాళ్ళ చుట్టే తిరుగుతుంటే అసలే నూనె ఏంది ఆటలు కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎవ్వరు చూడరు. మేబీ ఇన్ కేసు పాపకు ఒక చిన్న ఏమంటారు ఆయిల్ చుక్క జిత్తి పొక్కు వచ్చిందనుకో ఇంకా మా సంగతి చూస్తారు అన్నట్టు. అట్లా ఉంటుంది. మంచి ఎవరు చూడరు, అయినా చెడు మాత్రమే. అదేదో సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు ఏమంటారు ఉన్న వైట్ ఎవ్వరు చూడరు కానీ ఆ బ్లాక్ స్పాట్ ఒకటే అందరికి కనిపిస్తుంది అన్నట్టుగా. సో మనం ఇంత పనులు చేసినా కూడా అదేం కనిపించదు. మనం చేసిన ఆ మిస్టేక్ ఒక్కటే అందరికి కనిపిస్తుంది. దానికోసానికనే నేను వీడియో తీయకపోయినా సరే క్లిప్స్ తోటైనా మేనేజ్ చేస్తాను కానీ రెసిపీస్ తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. దాన్ని పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టద్దు అనే మైండ్లో అదే ఒక ఉద్దేశం పెట్టుకొని నేను క్లిప్స్ మాత్రమే తీసుకున్నా. ఫస్ట్ అయితే బూందీ అంతా కొట్టేసారు అన్నట్టు. బూందీ కొట్టేసి దానికి మిక్చర్ కావాల్సింది. అంటే బూందీకి కారం కావాలి కదా. కారం ఏంటంటే అందులో పిండిలో కలిపి వేయరు, వేరే కారం సపరేట్గా రెడీ చేసి ఎల్లిపాయలు, జీలకర్ర, కొన్ని ధనియాలు, ఎండుమిర్చి వేసి వాటిని కొంచెం పెంక మీద వేయించి వాటిని మిక్సీ పట్టి ఈ కొట్టిన బూందీలో దాన్ని కలుపుతారు.
పల్లీలు కూడా అట్లనే అన్నీ గోలిచ్చి అందులో మిక్స్ చేస్తారు అన్నట్టు. బూందీ కొట్టడం అయిపోయిన తర్వాత ఆ బూందీ పని అయిపోయిన తర్వాత లడ్డూకి వచ్చేసారు అన్నట్టు. లడ్డూలు బూందీ కొట్టడం అయిపోయింది, ఇప్పుడు లడ్డు పాకం పట్టాలి. సో ఈ పాకం పట్టడానికి మా ఇంటి పక్క నానమ్మ ఉందని చెప్పినా కదా. సో ఆవిడ ఫస్ట్ అయితే అమ్మ పెద్ద స్టవ్ ఉంటుంది కదా, దాని మీద భగవాన్ పెట్టేసింది. సో అట్లా పెట్టొద్దు, ఫస్ట్ దించని దించిపించి మళ్ళీ అదంతా చల్లారదాకా ఉంచి, చల్లారినాక చక్కెరలో పోసి కొన్ని వాటర్ పోసి ఇట్లా చేయితోటి కలిపినట్టు వేసింది అన్నట్టు. ఎందుకంటే డైరెక్ట్ పొయ్యి మీద వేస్తే చక్కెర మాడిపోతే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, అట్లా చేయొద్దని కొన్ని ఆవిడ తెలిసిన టిప్స్ ఆవిడ షేర్ చేసింది అన్నట్టు. సో ఆవిడ ఉండడం వల్ల ఇది ఒకటి అయితే మనకు కొత్త విషయం తెలిసింది. ఏంటంటే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి చక్కెర వేయద్దు, ఫస్ట్ కొన్ని వాటర్ వాళ్ళు కలిపి పోస్తే అడుగంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుందని ఒక సంగతి అయితే తెలిసింది. సో ఇట్లా పెద్దవాళ్ళు ఉండి అంటే చేసిన వాళ్ళు, పెద్దవాళ్ళు అంటే అందరూ కూడా చేసి తెలిసి ఉండరు, అందరికి కూడా కొందరికి తెలియకుండా ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తారు. సో అట్లా తెలియకుండా కూడా మాకే అంత తెలుసు, మేము వాళ్ళు చెయ్యరు పోరు అసలు పెట్టరు, కానీ ఆడేడ చూసి మిడిమిడి జ్ఞానంతో అది చూసిందే నిజం అనుకొని అదే అట్లా చేసినాం, మేము ఇట్లా చేసినాం, మేము ఇంత చేయలేం, మేము ఇంతకంటే గొప్పగా చేసినాం అని పెద్ద డాబులు అయితే ఇస్తారు. సో అట్లాంటి వాళ్ళు కాకుండా తెలిసిన వాళ్ళని అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు నేను అన్నిసార్లు చేసిన అని చెప్తుంటారు కదా. తెలిసి ఆయన అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే నమ్మండి, ఈ మీది మాటలు చెప్పేటోళ్ళని అయితే అస్సలు నమ్మకండి. సో ఆవిడ పర్యవేక్షణలో అయితే లడ్డు పాకు పట్టేసారు. ఇలా లడ్డు పాకు పట్టడం మీద అంతా ఆ టైంకి నేను లేను, మేము సిద్దిపేట పోయినట్టు, మేము చిన్న పని ఉంటే సిద్దిపేట పోయినంటే నేను డాడీ, అందుకే మీకు చిన్న పాప వీడియోలో కనిపిస్తుంది. నేను అక్కడికి పోయినా కదా, సో దూరంగా ఉంచి వీళ్ళు ఏం చేస్తున్నారని దూరంగా ఉండి తను గమనిస్తుంది అన్నట్టు. పట్టుకోవడానికి తను వంటింట్లోకి రానియకుండా పట్టుకోవడానికి నేను లేను కదా, నేను సిద్దిపేట పోయినా కదా. సో దొరికిన ఛాన్స్ అనుకొని తను వచ్చి ఇక్కడ చూస్తుంది అన్నట్టు. గంట సేపు అంటే పోవడానికి 1/2 అవర్, రావడానికి 1/2 అవర్, ఆడొక గంట సేపు. ఇంత టైంలో వాళ్ళు లడ్డు పాకు పట్టేసారు, లడ్డు కట్టేసారు మేము వచ్చేసరికి కూడా. సో నాకు తీయడానికి కూడా లేకుండా వేసేసారు. అందుకని మళ్ళీ నేను వచ్చేసరికి అంత ఫాస్ట్గా అయిపోతాయని నాకు తెలియదు. లడ్డు పాకు పట్టంగానే వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డులు చుట్టేస్తారంట, లడ్డు కడతారంట పాకు చల్లారక ముందుకే. అందుకని వచ్చేసరికి కట్టేసారు. మళ్ళీ మా నాన్నమ్మ ఒక 2 గట్టి చూపి, నాన్నమ్మ ఎట్లా కట్టి రోజు వాళ్ళ వీడియో చూసేటోళ్ళకి కూడా చూస్తారు కదా, ఒకసారి గట్ట అంటే మళ్ళీ మా నాన్నమ్మ గట్టి చూపిస్తుంది. సో ఫాస్ట్గా కట్టింటే లడ్డు కూడా బాగా కుదిరింది. అంటే మేము స్వీట్ ఎక్కువ తినే పర్సన్స్ కాదు కాబట్టి, సో సరే అంటే ఒకటిలాగా అట్లనే పోసారు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1కి 2 కూడా పోసుకోవచ్చు అంట. ఒకటికొకటి మాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి లడ్డూలు అయితే. 250 లడ్డూలు అయితే 250 చేసిర్రు. అంటే ఇవి కౌంట్ ఉంటాయి కదా, ఈ సార్ అనేది ఏంటంటే కౌంటు, అది నేను లాస్ట్లో చెప్తా కౌంట్ ఏంది ఎంత అనే సంగతి. మేము అడిగి వచ్చేసరికి వీళ్ళు ఇన్ని లడ్డులు కట్టేసారు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ. నాకు కలర్ వేద్దామని నేను అనుకున్నాను అన్నట్టు. సో నాకు తెలియదు, నేను ఎందుకు లడ్డు కట్టేటప్పుడే కలర్ వేస్తారు కావచ్చు అని నేను అనుకున్నా. అట్లా కదట, బూందీ కొట్టేటప్పుడు మనం ఇన్ కేసు లడ్డూలో కలర్ కలపాలని మనం అనుకుంటే ఏమంటే అప్పుడు జాతరలలో లడ్డు అమ్మితే అందులో కలర్ వస్తుంది కదా, వైట్ కాదు గ్రీన్ అండ్ రెడ్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ రావాలని నేను అనుకున్నా అన్నట్టు. సో అది బూందీ కొట్టేటప్పుడే వాళ్ళకి చెప్పుంటే అప్పుడే కొట్టాలనంట. సో నాకు తెలియదు, నేను తర్వాత చెప్తే అది ఇప్పుడు కాదు అప్పుడు చెప్పాల్సిందని అంటే ఊరుకున్నా. అండ్ సకినాలు కూడా వేస్తున్నారు. సకినాల రెసిపీ ఆల్రెడీ మన సంక్రాంతి వీడియోలో నేను సకినాల రెసిపీ షేర్ చేసిన, మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లడ్డు ఒకరోజు చేసినాము, ఇది నెక్స్ట్ డే అనమాట సకినాలు చేయడం. నెక్స్ట్ డే లేవగానే ఫస్ట్ ఇట్లా స్నానం ఇట్లా చేసి ఫ్రెష్ అయ్యి కొంచెం తిని ఇంకా సకినాలు అయితే మొదలు పెట్టేసినాము. నాన్నమ్మ అయితే చాలా ఫాస్ట్గా పోసింది, నేను కొంచెం స్లో, నాకు పెద్దగా రాదు, ఏదో మా మట్టుకు మాకు వచ్చు కొంచెము, కానీ మా నాన్నమ్మ ఫాస్ట్గా పోసింది అన్నట్టు. ఆవిడకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటి నుంచో పోయడం వచ్చు కాబట్టి. నేను మా సైడ్ పోసుకోరని చెప్పిన కదా, మా ఆయన వాళ్ళ సైడ్, అటు సైడ్ కూడా పోసుకుంటే నాకు ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటుండే. ఎప్పుడన్నా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు వీలైనప్పుడు తినబుద్ధి అయితే పోసుకుండదు, అది కూడా 1 కిలో 2 కిలో పోసుకోవడం అంతే తప్ప పెద్ద పోసుకోవడం లేదు. అండ్ ఇంకోటి సకినాలు వేయడంలో నేను ఒక ట్రిక్ నేర్చుకున్నా ఈసారి నాన్నమ్మ ఉండడం వల్ల. అదేంటంటే నేను ఎప్పుడైనా 2 వరుసలు మాత్రమే పోసేదాన్ని సకినాలు. అట్లా పోయడం వల్ల ఏంటంటే సకినాలు తీసేటప్పుడు అంటే గోలిచ్చేటప్పుడు తీస్తాం కదా, మొత్తము సకినాలన్నీ పోసి అది ఆరిపోయిన తర్వాత గోలిచ్చేటప్పుడు తీస్తాం కదా, తీసేటప్పుడు నాన్నమ్మ మాత్రం ఒక్కటి కూడా ఇరగలేదు, నాయే ఇరిగినాయి. ఎందుకని నేను 2 వరుసలే పోసిన కదా దానికోసానికి. మా పాప కూడా మేము ఎట్లా పోస్తున్నాం అట్లా పోయడానికి ఫస్ట్ ట్రై చేసింది, రాలే. సో అప్పుడే అప్పలెక్కొత్తా అన్నట్టుగా అప్పలెక్కొత్తి ఆట ఆడుకుంటుంది. సో ఎట్లోకి అట్లా తను ఏమంటారు మింగిల్ అయిపోతే చాలు, ఐడవకుండా ఉంటే చాలు అన్నట్టుగా అనుకున్నా. ఇటు చూస్తున్నా నేను 2 వరుసలే పోసిన కదా. సో 2 వరుసలు వేయడం వల్ల ఏంటంటే తీసేటప్పుడు ఎక్కువ అంటే ఇరిగిపోయినాయి అన్నట్టు 1-2 నేను ఈ 2 వరుసలు వేయడం వల్ల.
మా నాన్నమ్మ 3 వరుసలు కూర్చుందండి, ఇంకొక రౌండ్ ఎక్కువ తిప్పింది అనమాట, చుట్టూ ఎక్కువ తిప్పింది. దానివల్ల అసలు ఒక్కటి కూడా విరగలేదు ఆవిడవి. సో విరిగినాయి అన్నీ వీళ్ళు ఉంచుకొని విరిగాయి అన్నీ నవ్వేటారు అన్నట్టు. సో సకినాలు ఏంటంటే పొయ్యడం ఎంత ఫాస్ట్ అవుతుందో గోలడం అంత లేట్గా గోలుతాయి అన్నట్టు, అవి మెల్లగా గోలుతూ ఉంటాయి. అండ్ సకినాలు చేసేటప్పుడు దూరంగా ఉండి గోలేయండి, ఎందుకంటే అందులో ఒక చిన్నదైనా సట్ట నువ్వులు పోస్తాం కదా, నువ్వులు కానీ ఓమ కానీ పోస్తాం కదా, అందులో సట్టలు ఉన్నాయి అనుకున్న అవి చిత్తుతాయి ఖచ్చితంగా. సో సకినాలు గోలిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సకినాలు, మురుకులు, లడ్డూలు, గజలు, బూందీ 5 రకాల సారలు పోసింది అన్నట్టు మా అమ్మ. అండ్ స్టీల్ డబ్బాలు వనుకొచ్చింది, నేనే వద్దని చెప్పిన, స్టీల్ డబ్బాలు వద్దు, స్టీల్ డబ్బాలు వద్దు నాకు, ఇవే వేరే ఇంకేమైనా చూడరు కవర్లలో కట్టురా అని అన్నా కానీ ఇక కవర్లలో కడితే పట్టుకోనికి రాదు, అంటే ఇరిగిపోతాయి కదా. సో సారకి ఇరిగిపోయినాయి పెట్టారు అన్నట్టు, అందుకని మళ్ళీ ఊర్లో కిరాణా షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ కాటన్ డబ్బాలు అయితే తీసుకొచ్చింది. సో కిరాణా షాప్ వల్ల ఏంటంటే అన్ని కాటన్ డబ్బాలకి వెళ్ళి కింద ఉన్న ప్లాస్టర్ ఉంటుంది కదా, అది తీసేసి అన్నీ ఒక దగ్గర జోడించి పెట్టిరంట. సో వాళ్ళు ఇచ్చిన ప్లాస్టర్ ఏమో గట్టిగా ఉంటుంది, ఇదేమో మామూలుగా మనం వైర్లో చుడతా చూడండి, ఆ ప్లాస్టర్ వేసేసరికి అస్సలు ఉండలేదు. మేము ఈ ప్లాస్టర్ వైర్లకి ఇచ్చే ప్లాస్టర్ కూడా దాన్ని కూడా గట్టిగానే పట్టుకుంటుంది అని ఐడియాతోటి ఇది వేసినాము. కానీ అన్నీ వేసుడు అయిపోయిన తర్వాత ఊసొచ్చుడు పెట్టింది, అది అస్సలు ఉండలేదు. ముందే ఉండదు పట్టుకోదని ఐడియా ఉంటే ఆ ప్లాస్టర్ తెప్పిద్దుంటుంది. సో టైంకి ఎవ్వరు లేకుండే, అందుకని అదే వేసేసినాం. కానీ అది పోతా ఉంది. సో సుతిలతాలతో గట్టిగా ఉంటే సుతిలతాలతో గట్టిగా ఉంటుందని ఐడియాతోటి ఇంకే పేపర్లు అయితే వేస్తున్నాను నేను ఒకటి తర్వాత ఒకటి. మా నాన్నమ్మ ప్లాస్టర్ వేసి ఇస్తుంది. అన్నీ డీప్ ఫ్రై ఐటమ్స్ కాబట్టి ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే పోతుందని, అందుకని కాటన్ బాక్స్లో అండ్ కింద కూడా న్యూస్ పేపర్ ప్రిఫర్ చేసిన నేను. సో న్యూస్ పేపర్ వేయడం కూడా అంత మంచి థింగ్ కాదు, బట్ ఆప్షన్ లేదు, అందుకని న్యూస్ పేపర్ వేసిన. ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళు ఏ వెహికల్ వస్తారో మాకు తెలియదు, తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్తామో కూడా నాకు ఐడియా లేదు, అందుకనే సేఫ్ సైడ్ ఉండాలన్నట్టుగా ఇట్లా చేసినాం అన్నట్టు. అండ్ గర్జలు కూడా కౌంట్ తోటి పెడతారని చెప్పినాం కదా, గర్జలు కూడా 100 పెట్టారు, ఒకటొకటి లెక్క పెట్టుకుంటూ పెడుతుంది మా నాన్నమ్మ. అండ్ అవి గర్జలు కౌంట్ అయిపోయిన తర్వాత సో చెప్పింది ఏమంటారు కౌంట్ చేసేటప్పుడు, అంటే లెక్క పెట్టేటప్పుడు మాట్లాడేయద్దంటే సైలెంట్గా ఉండి అవి లెక్క చేసుకున్నాక సైలెంట్గా ఉండి వీడియో తీసుకున్నాను నేను. ఎందుకంటే ఒకరు లెక్క పెడితేనే లెక్క కరెక్ట్గా ఉంటుంది, లేదంటే లెక్క తప్పుతాయి కదా, అందుకోసానికని. అండ్ మురుకులు సకినాలు అయితే లెక్క లేదు, 100 కంటే ఎక్కువనే పెట్టారు. అవి కూడా 150 or 160 అట్లా పెట్టారు, ఎంత పెట్టారో నాకు కూడా ఐడియా లేదు. 150 కంటే ఎక్కువనే పెట్టారు మురుకులు గర్జలు రెండు కూడా. సో కౌంట్ ఉంటుందని చెప్పినా కదా మాకు, పెళ్ళిలో కూడా అంతే కౌంట్ తోటే పెడతారు. పెళ్ళిళ్ళలో ఏమో 500 పెడతారు అన్నట్టు అన్నీ. ఇప్పుడేమో ఇష్టం, ఇక అన్నీ కలిపి 500 పెట్టవచ్చు, లేకపోతే 3 రకాలు పెట్టి 300 కూడా నింపొచ్చు, అది మన ఏమంటారు మన ఇష్టం అన్నట్టు. ఇది కూడా కంపల్సరీ పెట్టాలని ఉంటుంది, కానీ ఇంకా వీలు కాదు చేసుకోలే అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. కానీ మా అమ్మ మాత్రం పెట్టాలి ఖచ్చితంగా, మేము ఉన్న రోజులు అయితే ఖచ్చితంగా పెడతామన్నట్టు, అన్నీ కౌంట్ తోటే పెడతాను నేనని అన్నీ కౌంట్ తోటే పెట్టింది అన్నట్టు. మా నాన్నమ్మ ఒకటొకటి లెక్క పెట్టుకుంటూ పెట్టింది. అండ్ లడ్డూలు అయితే 250 వేసిర్రు అని చెప్పిన కదా, 50 ఏమో వీళ్ళకి ఉంచుకొని మిగిలిన 200 అంతా నాకు పెట్టేసిర్రు. పెళ్ళిలో ఏమో 500 పెట్టిర్రు, ఇప్పుడు మాత్రం 200. సో అన్నీ కలిపి 500 కూడా పెట్టవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఎక్కువ చేసినాం కదా, పోనీ మంచిగా పెడితే మనకే మంచిది కదా అన్నట్టుగా. సో లడ్డు కూడా 200 లడ్డు పెట్టిర్రు కౌంట్ చేసుకుంటూ. లడ్డుకి అయితే ఎక్కువ స్పేస్ తీసుకోదు లడ్డు, చిన్న స్పేస్లో అయినా అది ఉండిపోతుంది అన్నట్టు, ఎక్కువ క్వాంటిటీ కూడా పడుతుంది లడ్డు. సో బూందీ ఏంటంటే ఇట్లా తవ్వతోటి కొలుస్తారు అన్నట్టు, బూందీ కిలోలాగా కాకుండా ఇటు ఈ చెక్క తవ్వ. సో ఇట్లాంటి సారెలు కానీ ఏవైనా ఏమంటే ట్రెడిషనల్ పద్ధతిలో మన పద్ధతిలో వాడాలంటే ఇట్లాంటి తవ్వలతోటే కొలుస్తారు అన్నట్టు. ఇది చెక్క తవ్వ, మామూలుగా మనం ఇంట్లో వాడుకునే తవ్వ కాకుండా, బియ్యంలో వాడుకునే తవ్వ కాకుండా ఇది చెక్క తవ్వ అన్నట్టు. మా ఇంట్లో చెక్క తవ్వ లేకపోతే మా ఇంటి పక్క నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయి మరీ తీసుకొచ్చి దాంతోటే కొలిసి పోసిరు అన్నట్టు. ఈ చెక్కతోటే అన్నీ ఈ చెక్క తవ్వతోటే అన్నీ కొలిసిరు. ఇప్పుడు బూందీ ఏమో 5 తవ్వలు పోసిరు, 5 సోలు అంటారు అన్నట్టు. బూందీ కూడా 5 సోలు పోసిర్రు. దీంతో ఇక అన్నీ కొలుస్తారు అన్నట్టు. మనకి ఈ చెక్క తవ్వ శ్రేష్టం అన్నట్టు, ఇట్లాంటి సారెలు పట్టే వాటికి. అదేంటంటే అది ఇత్తడిదా మరి ఏం మెటీరియల్ నాకు తెలియదు, కానీ మెటల్ లాగా ఉంటుంది. మేము బియ్యంలో వాడుకునేది అయితే చెక్క శ్రేష్టం అని చెక్కదే వాడతారు అన్నట్టు. సో అన్నీ మంచిగా ఏమంటారు బూందీ అయితే మంచిగా కుదిరింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక సార కౌంట్ చేస్తుంది మా అమ్మ. ఇవేమో కుడుకలు 5 కిలోలు పోస్తారు కుడుకలు. 5 కిలోల కుడుకలకు మాకు 230 కుడుకలు వచ్చినాయి అన్నట్టు. ఒక 1-2 అట్లా లెక్క పెడితే 5 కిలోలకి 230 కుడుకలు వచ్చినాయి మాకు. సో ఈ డబ్బాలు అవన్నీ నిండిపోయినాయి అన్నట్టు. కుడుకలు ఏమేమి వచ్చినాయి ఇప్పుడు, ఇందాక లడ్డు, గరిజ, బూందీ, ఏమంటారు సకినాలు, గర్జలు, అవి 5 రకాల పలహారాలు కదా.
అవేమో పలహారాలు, ఇవేమో సారకు, ఇవేమో సార అన్నట్టు. ఈ కుడుకలు పసుపు ఇవి కూడా కౌంట్ తోటి అన్నట్టు. ఇక్కడ మా అమ్మ ఏమో ముగ్గు పిండి కలుపుతుంది. ముగ్గు పిండి అంటే మనకు బాకెట్లో వేసుకునే ముగ్గు ఉంటుంది కదా, దానికోసానికి బియ్యం పిండి పట్టించి కొద్దిగా పసుపు కలుపుతారు అన్నట్టు దాంట్లో. దాన్ని ముగ్గు పిండి అంటారు. అది ముగ్గు వేయడానికి వాడుకుంటాము. పసుపు కూడా 5 సోళ్ళు. ఇది మా చెక్క తవ్వతోటి కొలుస్తారని చెప్పిన కదా, ఫస్ట్ 5 పిడికిళ్ళు పోసి తర్వాత ఈ చెక్క తవ్వతోటి 5 సోళ్ళు పోస్తారు అన్నట్టు, అంటే 5 తవ్వలు పోస్తారు. సేమ్ పిండి కూడా అంతే, బియ్యం పిండి 5 సోళ్ళు, ముగ్గు పిండి 5 సోళ్ళు, పసుపు 5 సోళ్ళు. ఇవన్నీ కొలిసి ముందే నేను ఇట్లా ర్యాపర్ ఉంటుంది కదా దాంతో ప్యాక్ చేసిన అన్నట్టు. అండ్ పసుపు ఒకటి ఉట్టిగా వంపరు కాబట్టి కుంకుమ 5 కిలోలు మనం ఏం చేసుకోలేం కదా, అందుకని కుంకుమ కొంచెం వేస్తారు. ఇది ఏంటంటే శనగపప్పు, కిలో శనగపప్పు, అర్ధ కిలో బెల్లం. ఇది కూడా సారతో పాటు మనకు రావాల్సి. సార ఎవరైనా సారం వంచితే మనం సార వంచుతాం కదా, ఇది తీసుకునే సారంతా మనం పంచుకోవాలి. వాళ్ళకి మనము కొద్దిగా శనగపప్పు, బెల్లము, కుడుక, పసుపు, కుంకుమ, ముగ్గు వెండి, తెల్ల వెండి, మనం ఏదైనా మనం ఈ పలహారాలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆన్లైన్ ఏవైనా 2 రకాలు 3 రకాలు అవి వేసి వాళ్ళకి సార వంచుతాం అన్నట్టు. ఒక కుడుక, 2 కుడుకలు వేసి వాళ్ళకి మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి, భోజనాలకు వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే మనం ఇంటింటికి పోయి కూడా తిరిగి కూడా వంచుకోవచ్చు, అది మన ఇష్టము. అయితే ఇప్పుడు ఈ బియ్యం పిండి బదులు మా అమ్మ గోధుమ పిండి వేసింది అన్నట్టు. సో బియ్యం పిండి అంత ఎక్కువ వడవదు కదా, అది తినరు ఎక్కువ. బియ్యం పిండి వేస్ట్ అయితే పొరపడితే, గోధుమ పిండి అయితే చపాతీలన్నా వేసుకుంటారని అనే ఉద్దేశంతో సో 5 కిలోలది గోధుమ పిండి ప్యాకెట్ కూడా తీసుకొచ్చింది. మేము ఇదంతా ప్యాకింగ్ చేస్తూనే ఉంటే మా తమ్ముడు వచ్చేసిండు అన్నట్టు ముందు రోజే. అంటే రేపు బియ్యం పోస్తారంటే ముందు రోజు నైటే వచ్చేసిండు వాడు. కొన్ని ముందు రోజు చదువుకునే పనులు ఉంటాయి కదా, వాటన్నిటి కోసానికి ఇక్కడ కనబడుతున్నాయి బగోన్లు. ఆ బగోన్లు కూడా నాకే ఇచ్చేసింది మా అమ్మ, నా కోసమే కొన్నా అన్నట్టు. అవి కూడా నాకే ఇచ్చేసింది బగోన్లు. అండ్ ఒకటి ఏమంటారు బేసన్ తట్ట అంటారు కదా తెలియదు, ఆ బేసన్ తట్ట, ఇవన్నీ. అండ్ ఇంకా ఇందులోనూ కూడా తక్కువైందని అప్పటికప్పుడు మా డాడీ సిద్దిపేటకు పోయి, అది నేను లాస్ట్లో చెప్తా ఏందనేది. ముందు రోజు రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నట్టు మా తమ్ముడు ముందు రోజు రావడం వల్ల. ఇప్పుడు ఇట్లా కొన్ని అండ్ ముందు రోజు పోయి మటన్ ఇట్లా రావడం, పొద్దున్నే ఫంక్షన్ కాబట్టి ముందు రోజు మాట్లాడుకుని చికెన్ మాట్లాడుకుని ఉంటుంది, మటన్ మాట్లాడుకుని ఉంటుంది, కూరగాయలు లేవడము అండ్ చీరలు ఇట్లా తీసుకురావడము, ఇవన్నీ చిల్లర సామాన్ ఉంటుంది కదా, అన్నీ ముందే తెచ్చుకున్నాం. కానీ ఇంకా కొన్ని రేపు పండుగనంగా తెచ్చుకునేవి కూడా కొన్ని ఉంటాయి కదా, అవి తెచ్చుకోవడానికి బాగా హెల్ప్ అయింది అంటే వాడు రావడం వల్ల. సో అందుకే ఒక మగ పిల్లగాడు ఉండాలి ఇంటికని ఎందుకంటారంటే ఇట్లాంటి మనకు ఒక అకేషన్ పడ్డప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ విలువ. సో ఇది ఏంటంటే కూసం అంటారంట దీన్ని, కూసం లేనిది వడిబియ్యం పోయారంట. అందుకని అప్పటికప్పుడు మా ఇంటి పక్క పెద్దమ్మ ఆవిడ కూడా టైలరు, ఆవిడ పెద్దమ్మ కూసం కుట్టి అంటే ఇట్లా మిర్రర్స్ పెట్టి మంచిగా ముద్దుగా కుట్టించింది. సో అప్పటికప్పుడు మా డాడీ కుంకుమ స్టీల్ అదే ఇత్తడి అంటగా, ఇత్తడి కుంకుమ వడిబియ్యంలో పెడతారు అన్నట్టు. ఇత్తడి ఎందుకు వెండి తెద్దాంపా అని అప్పటికప్పుడు నన్ను తీసుకొని పోయి చెప్పినా కదా, మేము లడ్డూలు కట్టేటప్పుడు సిద్దిపేట పోయినామని, అది ఇందుకే పోయినామన్నట్టు కుంకుమని తేవడానికి. అప్పటికప్పుడు మళ్ళీ కుంకుమని 2 తులాలన్నర ఉంది కుంకుమని, అప్పటికప్పుడు తీసుకొచ్చింది అన్నట్టు. ఏడ తక్కువ కావద్దు మనము ఖచ్చితంగా అన్ని అనుకునే దానికంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అయినా సరే కానీ ఏది దేనికి లోటు రావద్దు అన్నట్టుగా కుంకుమని. నాకేమో ఏమంటారు ప్రమిదలు ఉంటాయి కదా వెండివి, తప్పుకు అండ్ దీపాలు 2 అవి పెళ్ళిళ్ళనే పెట్టిరు అన్నట్టు. అందుకే కుంకుమని లేదని ఇప్పుడు నేను కుంకుమని తీసుకున్నా. తప్పుకు మాణిక్యాలేమో పెళ్ళిళ్ళనే పెట్టేసారు అన్నట్టు, వెండివి నాకు ఆల్రెడీ ఉన్నాయి. మీరు నాకు గణపతి వీడియో ఇంకేమైనా వరలక్ష్మి తన వీడియోలు చూడకపోతే అందులో నేను చెప్పిన అన్నట్టు అందులోనే ఉన్నాయి నా వెండివి తప్పుకు మాణిక్యాలు ఇట్లా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను అర్చన.